ధ్యానించండి. నా బ్రతుకు వల్ల దేవుడు గణపరచబడాలి. ఏం ఆలోచన అండి పౌలు గారు. నువ్వు ఎవరిని గణపరచడానికి బ్రతుకుతున్నావు? కొంతమంది మనుషుల మెప్పు కోసం బ్రతుకుతారండి. యాండి ఎప్పుడు కూడా ఒకటే 2 కొరింథీ 10:18 ఉంటుంది, ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, తను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. మనం ఒక పాట పాడినా, ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా, మన బ్రతుకు యాండి నీతిగా బ్రతుకుతున్నా, ఒక ఉద్యోగం చేసినా, ఏమి చేసినా మన బ్రతుకులో ఏమి చేసినా ప్రభు గణపరచబడాలి. ప్రభు మనలో నుంచి లోకానికి కనబడాలి. మన మాటల్లో ప్రభు కనపడాలి. మన చూపుల్లో, మన చేతల్లో, మన క్రియల్లో, మన ఆలోచన విధానాల్లో ఎలా బ్రతుకుతున్నావు? నువ్వు క్రీస్తు పోలికలోకి మారవా? ఆలోచించే. యేసయ్య కోసం బ్రతకడానికైనా సిద్ధమే, చావడానికైనా సిద్ధమే అని చెప్పగలవా? పౌలు అంటున్నాడు, నా బ్రతుకు మూలమైనా సరే, చావు మూలమైనా సరే దేవుడే గణపరచబడాలి. బ్రతికితే క్రీస్తే, చావైనా ఇంకా లాభమే యేసయ్య కోసం వచ్చే చావు. వాహ్, నిజమే. దేవుడి కోసం చనిపోవడం కూడా మహాభాగ్యమే పెట్టారా.